సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా కోసం అన్నదాతల పోరుబాట పట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, మరోవైపు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, రైతులు ఏమంటున్నారు? ప్రజాక్షేత్రంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేసిందని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనం అటు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు క్రాస్ రోడ్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు భారీ ఎత్తున అటు రైతులు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అటు రైతు రుణమాఫీ సంపూర్ణంగా 2 లక్షలు చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఏదైతే రైతు భరోసా కింద 15,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో పాటుగా అన్ని రకాల వడ్లకు కావచ్చు, అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తా అన్నటువంటి ప్రకటన కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ దాదాపుగా 9 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ హామీలను వేటిని కూడా అమలు పరిచినటువంటి దాఖలాలు మాత్రం లేవు. ప్రజలు కావచ్చు, రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్ది రోజుల క్రితం రైతు రుణమాఫీ అని చెప్పి ఏదైతే మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదని కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 20 లక్షల మందికి పైగా కూడా రుణమాఫీ కాలేదని వారు నేరుగా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా రైతు భరోసా, వానాకాలం పంట పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అనేది విడుదల కానటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా బోనస్ కూడా ఉట్టి మాటగానే ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతులందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని, అటు ఏదైతే వారి పక్షాన పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కందుకూరు క్రాస్ రోడ్ వద్ద జరగబోయేటటువంటి రైతు ధర్నాకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. రైతులతో పాటు కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు రుణమాఫీ చేయించాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమానికి దిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట దాటి వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇప్పటి వరకు కూడా సంపూర్ణంగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ మంత్రులు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మొదలే తప్పనిసరిగా ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు అభయం ఇవ్వడం జరిగింది. అట్టి మధ్యంలో 9వ తారీఖు లోపలనే తప్పనిసరిగా అందరికీ 2 లక్షల రూపాయలు ఉన్న వారందరూ కూడా రుణమాఫీ చేస్తాం ఒకే టైంలో అని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు కూడా దశల వారీగా కూడా 40% మంది రైతులకు మాత్రమే ఇంతవరకు రుణమాఫీ చేసి దాంట్లో 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు ఇచ్చేసి చేతులు దులుపుకునే పద్ధతిలో ఈనాడు ప్రభుత్వం ఉంది. దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పనిసరి కూడా నా రైతన్న తప్పనిసరిగా బలంగా ఉండాలి, నా రైతన్నకు ఇబ్బంది రావద్దనే ముఖ్య ఉద్దేశంతో తప్పనిసరిగా కూడా ఇలా రైతులందరూ సంఘటితం చేసి రేపు భవిష్యత్తులో ఈ రైతులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముంగలుండి ఈ రాష్ట్రంలో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీని తల వంపేనా తప్పనిసరి కూడా రైతులకు మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చేంత వరకు కూడా మేమందరం ముంగలు ఉంటామని చెప్పి ఈ యొక్క కేసీఆర్కు నాయకత్వంలో మేము ముంగలు అందరం ఉంటామని చెప్పి ఈ ఏకదారి తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 9 నెలలు అవుతుంది. డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను వస్తున్నా కేసీఆర్ గారు ఇచ్చిన రుణమాఫీ లోన్ అయితే ఉందో రుణమాఫీ చేసినాక మళ్ళీ మీరు రుణం తీసుకోరని చెప్పేసుకొని ప్రతి ఒక్క రైతుని చీట్ చేసి మోసం చేసి దగా చేసిన నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దశల వారీగా అయినా చేస్తాడేమో అనుకుంటే తెలంగాణలో ఉన్న దేవతల అందరి మీద ఒట్టేసి నిన్న ఎంపీ ఎలక్షన్లో ఓట్లు దన్నుకునేడానికి ప్రయత్నం చేసిండే. కానీ ఆ ఓట్లు కానీ ఆయన చేసిన ఏదో ఒట్లు కానీ ఆయనకే వర్తిస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో
ప్రతి ఒక్క రైతును మోసం చేసి రైతులతో పాటు నిరుద్యోగులను కానీ అదేవిధంగా వృద్ధాప్యులను కానీ మహిళలను కానీ ఆడపడుచులను కానీ యువకులను కానీ అందరు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి గట్టి చర్యలు తీసుకోవాలని వాళ్ళకు నినాదం చేసుకుంటూ ఈరోజు రైతు పక్షాన మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కేటీ రామారావు గారు సబిత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మనతో పాటు చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. మనతో పాటు కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తూ ఉన్నాము 9 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సంపూర్ణ రుణమాఫీ కాలేదని స్వయాన కాంగ్రెస్ పార్టీ మంత్రులే చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలకు వెనకపోయింది. కేసీఆర్ గారు ఇటుక కట్టుకుంటా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటా వచ్చి అన్ని విధాలుగా ఇన్ ఆల్ ఫ్యాసెట్స్ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి చెందిస్తే ఈ 10 నెలల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో సంపూర్ణమైన తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయింది. రైతులు రారాజుగా బతుకుతున్నటువంటి రైతు ఈరోజు నడ్డి విరిగి కాలు మీద కాలు వేసుకొని బతకవలసిన తెలంగాణ రైతు సొంత కాలు మీద కూడా నిల్చోలేని ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వమే కారణము. ఇదొట్టి రైతులే కాదు, తెలంగాణ ప్రాంతంలో ఎవరు కూడా సంతోషంగా లేదు, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్గా లేరు. ఈరోజు రైతులు, మహిళలు, యువకులు, మైనార్టీలు, మీరు ఏ వర్గం సంబంధించిన మీరు చెప్పుండ్రి ఆ వర్గం ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంతోషంగా లేదు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అన్ని వడ్లకు బోనస్ ప్రకటిస్తాము, అన్ని పంటలకు బోనస్ ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం సన్న వడ్లకే బోనస్ అని చెప్తా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. ఈ సంవత్సరం 1 కిలో కూడా వడ్లు కొననే ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు గొప్ప పేరు సాధించింది. ఆ రోజు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఎన్ని ఓట్లు వస్తాయి అన్ని ఓట్లు, ఆఖరి కరోనా సమయంలో కూడా 1 కిలో మిగలకుండా ఓట్లు కొనేంత ఘనత కేసీఆర్ గారిది అయితే, సన్న ఓట్లు దొడ్డోట్లు అని చెప్పి వ్యత్యాసం చూపించి రైతులు 1 కిలో కూడా ఓట్లు కొనకుండా వాళ్ళని నాశనం చేసి వాళ్ళ పంటని రోడ్డు పాలు చేసిన ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది ప్రజలు ముమ్మాటి గుర్తుపెట్టుకుంటారు. మీకు ఇప్పుడే చెప్పినట్టు ఏ అవకాశం వస్తుందా చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి రేపు ఎన్నికలు ఏ వస్తాయా, స్థానిక బాడీ ఎలక్షన్స్ వస్తాయా, ఇంకే ఎన్నికలు వస్తాయా చూసి దీనిలో సురుకు పెట్టాలని మాత్రం ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వానాకాలం పంట కూడా పూర్తి కావస్తూ ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అయితే ప్రజెంట్ 15,000 ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్ కూడా ఇవ్వలేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? రైతు భరోసా పేరుతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని భరోసాని సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాశనం చేశారు. ఈరోజు ప్రజల్లో ముఖ్యమంత్రి గారి పట్లే కానీ రైతులకి పాతకాలంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే భరోసా ఉండేనో రైతుల కన్నల్లో అది కనిపిస్తలేదు. ఈరోజు రైతుల యొక్క భరోసాను చంపేసింది రైతు భరోసా పేరుతో. ఇవన్నీ మీకు చెప్పినట్టు గుర్తు పెట్టుకుంటారు బ్రదర్. ముమ్మాటికి రైతులు వేచి చూస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా వీళ్ళొక బుద్ధి చెప్దామని మాత్రం రెడీగా ఉన్నారు. మొత్తం ఇది కార్యక్రమంలో రైతులు ఎంతమంది పాల్గొనబోతా ఉన్నారు? ఇది ఓన్లీ మండల కేంద్రంలో జరుగుతున్న ఒక కార్యక్రమం కాబట్టి 2,000 వరకు రైతులు కార్యక్రమంకి పాల్గొంటారు. ఇంకెక్కువనే ఉంటారు మా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మండల కేంద్రంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి 2,000 నుంచి 3,000 వరకు ముమ్మాటికి ప్రజలు రెడీగా ఉంటారు, రైతులు రెడీగా ఉంటారు. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కూడా కార్యక్రమం బాగా జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ రైతు ధర్నాకు సంబంధించినటువంటి చూస్తే మాత్రం రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వందలాది సంఖ్యలో కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ రైట్ వంశీ.